గారు విజ్ఞప్తి ఏమంటే ఉమెన్స్ అందరూ హెల్మెట్ వేసుకోవాలి, భద్రంగా ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి. చాలా ట్రాఫిక్లు కూడా చాలా ఎండ వాన అని చూడకుండా మన సిఐ గారు చాలా కష్టపడుతున్నారు. మంచి పేరు కూడా ప్రభుత్వానికి తెచ్చిపెట్టారు. చాలామందితో బండి ఆపి కూడా భద్రంగా పోండి అని చాలా ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. సగం మంది కోపం పడుతున్నారు, సగం మంది ఆయనకు గౌరవిస్తున్నారు. చాలా మాకు మంచి సీఏ దొరికినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఉమెన్స్ డే అందరూ వేసుకోవాలనుకుంటున్నారు. సగం మంది అంటే అందంగా మనం రెడీ అయిపోతాము, మళ్ళీ ఇదేమి మళ్ళీ ముఖంలో కప్పుకుంటాము అని వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్ ఉంది. కానీ మన అందం చూసినామంటే మనకి ఏమైనా జరిగిందంటే మన అందము ఆ అందం మనకు లేకుండా పోతుంది. అందువల్ల మనం భద్రంగా హెల్మెట్ వేసుకొని మనం ప్రయాణించాలి, మన భద్రంగా పోయి ఇంటికి కూడా చేరాలి. అదే కాకుండా చాలా నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, పిల్లల్ని స్కూల్కి తొడుకొని పోయేటప్పుడు వెనకాల పిల్లల్ని కూర్చొని పెట్టి సెల్ ఫోన్ చేతికి ఇచ్చి మీరు ప్రయాణిస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. మీ కుటుంబం బాగుండాలని ప్రభుత్వము ఇదంతా గుర్తుపెట్టి మనకు ట్రాఫిక్ సీఏను పెట్టి మనకు నడిపిస్తున్నారు. ఇదంతా మీరు పాటించి భద్రంగా మీరు కూడా సురక్షితంగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు హెల్మెట్ ధరించడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, మనం ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరిస్తే ఏదైనా అకస్మాత్తుగా జరిగే యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోకుండా మన తలకి ఎలాంటి గాయాలు జరగకుండా మనల్ని మనం సేఫ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు మన చిత్తూరులో అవగాహన కార్యక్రమం, హెల్మెట్ పైన అవగాహన కార్యక్రమం కూడా పెట్టడం, బైక్ ర్యాలీని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రజలందరినీ కోరేది ఒకటే, మనం ప్రయాణించేటప్పుడు ఒక 2 నిమిషాలు ఆలోచించి హెల్మెట్ వేసుకుంటే దానివల్ల మనకి ఏదో హెయిర్ స్టైల్ పాడవుతుందనో లేకపోతే హెయిర్ ఫాల్ అవుతుందనో ఏదో దానికోసం మనం హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం, మన లోకల్లోనే చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్లు. హెల్మెట్ ఉంటే వాళ్ళకి చిన్న గాయాలతో బయటపడుతున్నారు. మన తల ఇట్లా సైడ్కి పడినప్పుడు కూడా హెల్మెట్ ఉంటే చాలా సేఫ్గా మన తలకి ఎలాంటి గాయాలు లేకుండా. కానీ అదే హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్ జరిగి మన తలకి రోడ్డు పైన పడి అలా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు అలా జరిగితే వెంటనే అక్కడే చాలా వరకు కూడా ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. మనం ప్రయాణించేటప్పుడు మన పైన మన కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళనందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయాణించేటప్పుడు తప్పకుండా అందరూ కూడా హెల్మెట్ ధరించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎప్పుడైతే మనం బైక్ అనేది పర్చేస్ చేస్తామో అప్పుడే మనం హెల్మెట్తో మనం బయట రావాలి. హెల్మెట్ కొనుక్కొని మనం బండి అనేది నడపడం అనేది స్టార్ట్ చేస్తే అదొక మంచి ఫీలింగ్గా కూడా ఉంటుంది. అదే అలవాటు అయిపోతుందని కూడా ప్రజల్ని ఈ విషయంలో మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దయచేసి 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. మా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోల్ ఐపీఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు చిత్తూరు హెచ్డిపిఓ టి సాయినాథ్ సార్ గారి ఆదేశానుసారము మేము విస్తృతంగా రోడ్ సేఫ్టీ పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ 36వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఎక్స్క్లూజివ్గా ఉమెన్ 2 వీలర్ రైడర్స్కి వారి ద్వారా హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేయాలని చెప్పేసి భావించి కండక్ట్ చేస్తున్నాము. దీనికి విశేష స్పందన అనేది లభించింది. దానికి నిదర్శనంగా చాలామంది ఉమెన్ 2 వీలర్ రైడర్సు సమాజం పట్ల బాధ్యత, కుటుంబం పట్ల బాధ్యత, వారి పట్ల వాళ్లకు బాధ్యతగా ఫీల్ అయ్యి ఇంతమంది రావడం జరిగింది. మా యొక్క విజ్ఞప్తి మేరకు ఇది చాలా శుభ పరిణామము. దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళి టౌన్లో చుట్టుపక్కల అంతా కూడా ఈ రోడ్డు ఆ రోడ్డు అని సంబంధం లేకుండా మనం మోటార్ సైకిల్ 2 వీలర్ బయటికి తీసాము అంటే స్టార్ట్ చేసే ముందుగానే హెల్మెట్ ధరించి మళ్ళీ మనం గమ్యస్థానం చేరిన తర్వాత 2 వీలర్ యొక్క ఇంజిన్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే హెల్మెట్ తీసే విధంగా దాన్ని హెల్మెట్ను ఒక సేఫ్టీ ఆయుధంగా మనం ఉపయోగించుకొని ప్రయాణం సాగించాలి. ప్రయాణంలో ఎప్పుడైనా ఊహించని విధంగా ఏర్పడవచ్చు. అలా జరిగినప్పటికీ మనము హెల్మెట్ పెట్టుకుని ఉంటే బాగుండు, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఉండొచ్చు అని ఫీల్ అయితే
ఉపయోగం ఏముండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ కోసము హెల్మెట్ ధరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా టూ వీలర్ నడిపే వాళ్ళే కాకుండా వెనక కూర్చున్న వాళ్ళు కూడా టూ వీలర్ హెల్మెట్ ధరించాలి. రీసెంట్గా మనకు ఒక వెనక కూర్చున్నటువంటి స్కూల్ పిల్లవాడు రోడ్డు ప్రమాదంలో కింద పడిపోయి హెడ్ ఇంజరీ అయ్యి ట్రాక్టర్ ఎక్కించడం వల్ల చనిపోయాడు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉన్నదానికోసము మేము ప్రతి ఒక్క తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేసుకున్నాము. స్కూల్కి టైం అయిందని హడావిడిగా వెళ్ళే క్రమంలో సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా వెళ్తున్నాము. ప్రమాదం జరిగినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్స్క్యూజ్ అనేది ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి పేరెంట్స్ కూడా వారి పట్ల వాళ్ళ పిల్లల పట్ల ప్రేమ ఒకటి ఉంటే సరిపోదు, తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ మంచి ఉద్దేశంతో పాజిటివ్గా తీసుకొని పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి మేము చెప్పేది మా కోసమే కాదు, మన అందరి కోసము. ఏ ఒక్క ప్రాణం రోడ్డు ప్రమాదంలో పోకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశము. దాంట్లో భాగంగా మేము అవేర్నెస్ కల్పించడంతో పాటు జరిమానాలు కూడా విధిస్తున్నాము. జరిమానాలు విధించడం ఒక ముఖ్య ఉద్దేశం కాదు, సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ఎవరైనా వైలేట్ చేసిన వాళ్ళకు మాత్రమే జరిమానా విధిస్తున్నాము. కాబట్టి దయచేసి జరిమానాల వరకు ఎవరు తెచ్చుకోకుండా మీకోసమే చెప్తున్నాం కాబట్టి హెల్మెట్ ధరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. మా మిస్సెస్, మా పాప, అంటే అవగాహన కల్పించడం కోసము మేము కూడా ఉంటామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మా యొక్క ఉద్యోగంలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలని. అదేవిధంగా మా మిత్రుడు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సారు వాళ్ళ యొక్క మిస్సెస్ కూడా ఆమె కూడా రావడం జరిగింది. ఇది మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము మన కోసము, మీకోసము, మనందరి కోసము. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.